వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో మనకి ఈ క్వశ్చన్ చూసినప్పుడే అర్థమైపోతుంది ఇది ఒక లాజికల్ రీజనింగ్ క్వశ్చన్ అని. సో ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్కి ఏదో ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ తెలిస్తే మనకి ఈ ఎక్స్ వాల్యూ అనేది ఈజీగా వస్తుంది. సో ఆ ట్రిక్ ఏంటో చూసేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఇది తీసుకుందాం, ఈ కాలం తీసుకుందాం. అప్పుడు ఏముంది అక్కడ 8 6 4 6 ఉంది. ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఈ 8ని 4ని మనం యాడ్ చేయాలి. సో 8 + 4 అవుతుంది. 8 + 4 ఎంత? 12 వస్తుంది. సో వచ్చిన ఆన్సర్ని ఈ మిడిల్ నెంబర్ తోటి మైనస్ చేయాలి. అంటే 12 - 6 = 6. సో మీరు ఇంకో కాలం తీసుకున్నా కానీ మీకు అలానే ఉంటుంది చూడండి ట్రిక్ అనేది. సో 10 + 6 ఎంత? 16. 16 - 5 ఎంత? 11. సో ట్రిక్ అర్థమైపోయింది కాబట్టి మనం ఇప్పుడు లాస్ట్ కాలం తీసుకుందాం. ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఇక్కడే ఉంది కాబట్టి. సో ఏంటది? 13 4 8 ఎక్స్. సో ఇప్పుడు మనం 13 + 8 చేయాలి. సో 13 + 8 చేస్తే మనకి 21 వస్తుంది. ఇప్పుడు మనకి 21 వచ్చింది. మిడిల్ నెంబర్ని దీంట్లో నుంచి మైనస్ చేస్తే ఏమొస్తుంది? 21 - 4 = 17. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 17 అనమాట. సో ఇలాంటి లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా అడుగుతారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఇలాంటి ట్రిక్స్ యూస్ చేసి ఈజీగా సాల్వ్ చేసేయండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కంపల్సరీగా ఏదో ఒక ట్రిక్ ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లమ్తో కలుద్దాం.